ఈవేళ దేశంలో గాని రాష్ట్రంలో గాని ఈ పరిష్కారాలను సాధించాలి. ఈ దేశానికి ఒక మార్గాన్ని ఇవ్వాలి. నీతివంతమైన రాజకీయంతో పాటు మెచ్యూర్ రాజకీయం, పరిణతి గల రాజకీయం, భవిష్యత్తుని బాగు చేసే రాజకీయం, ఆర్థిక వ్యవస్థను పెంచి ఉపాధిని కల్పించే రాజకీయం, అందరికీ అవకాశాలు ఇచ్చే రాజకీయం కావాలి అని చెప్పంటే లోక్సత్తా తప్ప మరో మార్గం లేదు. అందుకే ఈవేళ వేలాది మంది వాలంటీర్లుగా వస్తున్నారు. మీలో చాలా మంది వాలంటీర్ చేస్తున్నారు. ఆయన్ని హైమా సాగి కానీ లేదా దిలీప్ శంకర్ రెడ్డి కానీ మరెందరో విలువైనటువంటి సమయాన్ని జీవితాలని పణంగా పెట్టి అపారమైన త్యాగాలుగా పాల్పడుతున్నారు. ఎందరో వనరులు ఇస్తున్నారు. ఇప్పుడే ఉదాహరణకి బాల సరస్వతి గారు వడ్డెంపూడి 1,60,000 రూపాయల చెక్ని పంపించారు. ఈ రకంగా ఎంతో మంది విపరీతంగా ముందుకొచ్చి విరాళాలు ఇస్తున్నారు, సమయాన్ని ఇస్తున్నారు, నాయకత్వాన్ని ఇస్తున్నారు. ఈ మూడు కావాలి. మాకు డబ్బు కావాలి, మాటలతో సరిపోదు, మీ సమయం కావాలి, మీరు వాలంటీర్లు కావాలి. అందుకే నేను కోరాను, 4 నెలల పాటు మీరు నాకు సమయాన్ని ఇవ్వండి, 10% మీ ఆదాయాన్ని ఇవ్వండి, సంవత్సరాదంలో 10% ఇవ్వండి. ఖచ్చితంగా ఈ తెలుగునాటుతో ప్రారంభించి ఢిల్లీలో మొన్న జరిగింది ఓ చిన్న ముందడుగు. ఎందుకంటే మహానగరంలో అక్కడున్న ప్రత్యేక పరిస్థితుల్లో హైదరాబాద్ నగరంలో 2009లో మనం 10-12% ఓటు సాధించాం. దానికి వాళ్ళు 25-30% తీసుకెళ్లారు. అది గొప్ప విజయం. కానీ దాన్ని ఒక పెద్ద రాష్ట్రంలో, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి రాష్ట్రంలో, ఓటుకి జనాన్ని ప్రలోభపరిచేటువంటి రాష్ట్రంలో, కులం మతం ప్రాంతం పేరుతో ముఖ్యంగా ప్రజలు విభజన తీసుకొచ్చిన రాష్ట్రంలో మనం కనుక ఈ మార్పును చూపెడితే ఈ దేశంలో ఒక మౌలికమైన మార్పుకు నాంది పలికిన వాళ్ళు అవుతాం. దాంతోపాటు మన రాజకీయం చాలా పరిణతి గల రాజకీయం, హేతుబద్ధమైన రాజకీయం, విధానాలు చాలా బలంగా ఉండేటువంటి రాజకీయం. అలాంటి రాజకీయానికి ఈవేళ మనంతా పూనుకున్నట్టు లక్షలాది మంది వాలంటీర్లు వచ్చి కోట్లాదిగా డబ్బు కావాలి. ఈవేళ ఆంధ్రప్రదేశ్లో ఒక్క పార్లమెంట్ నియోజకవర్గంలో పోటీ చేయాలని చెప్పంటే ఒక్కొక్క పార్టీ దాదాపుగా 50 నుంచి 60 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతుంది ఒక్క నియోజకవర్గం. ఒక్క అసెంబ్లీ నియోజకవర్గానికి 5 నుంచి 10 కోట్లు ఒక్కొక్క పార్టీ పెడుతున్నారు. వీళ్ళని తట్టుకోవాలని చెప్పంటే, నిజాయితీగా పోరాటం చేయాలంటే మనకు 150 కోట్ల రూపాయలు డబ్బు కావాలి. విస్తృతమైన ప్రచారం కోసం అని చెప్పని, చివరి మనిషి దాకా మన ఎజెండా వెళ్ళటం కోసం అని చెప్పని, మీకుందే లోక్సత్తా అని భరోసా ఇచ్చి లోక్సత్తా ఓటేస్తే వేస్ట్ కాదు, దీనివల్ల మాత్రమే బతుకులు బాగుపడతాయనే విశ్వాసాన్ని కలిగించడం కోసం కానీ మనం పోరాటంలో ప్రచారంలో ఎవరికి కూడా తగ్గకూడదు. విశ్వసనీయత మనకున్నది, బలమైన ఎజెండా ఉన్నది, సమర్థులైన నాయకులు ఉన్నారు, నిజాయితీ ఉన్నది, త్యాగం ఉన్నది. వీటితో పాటు ఎన్నికల్లో నెగ్గుతారన్న భావాన్ని కలగజేయాలి. ఒక అగ్రెషన్ కావాలి, మన భాషలో కానీ మన ఆలోచనలో కానీ ప్రజల్లో విశ్వాసాన్ని కలిగించే అగ్రెషన్ కావాలి. మన మెసేజ్ లాస్ట్ పర్సన్కి అందాలి. ప్రతి ఇంటికి కూడా ప్రచారం చేసేందుకు రావాలి. సమర్థులంతా కూడా మన ముందుకు వచ్చి ఓటు వేస్ట్ అవుతుంది సార్ అనుకునే వాళ్ళంతా కూడా ఎందుకు జరగదో చూద్దామని చెప్పిన పట్టుదల కలిగించాలని చెప్పంటే 150 కోట్ల రూపాయల డబ్బులు కావాలి. నాకు కనీసం 1,50,000 మంది కనీసం వాలంటీర్లు కావాలి. ఒక 4 నెలల సమయాన్ని నాకు ఇవ్వాలి. ఈ రెండు చేసినట్టయితే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో, ఈ దేశంలో ఈ రాజకీయాన్ని ఎట్లా మారుస్తామో ఒక అద్భుతమైన మనం చూపెడతాం. మనం తప్ప ఇంకెవరో చూపెట్టలేదు. ఇంత విధానమైన పటిమ కానీ, ఇంత అనుభవం కానీ, ప్రజల్లో అపారమైన విశ్వసనీయత కానీ, పరిణతి కానీ, ప్రధాన రాజకీయ పార్టీలు సైతం గౌరవించేటువంటి లక్షణాలు కానీ లోక్సత్తా పార్టీకి తప్ప మరెవరికి లేవు. కొత్త రాజకీయానికి నిజమైన ప్రతినిధి లోక్సత్తా పార్టీ అవుతుంది. మీరంతా ముందుకు వస్తున్నందుకు ప్రత్యేకంగా I thank you all. I thank your families for allowing you to give your time, including weekends, for giving your resources. We need your resources, your time, your energy. We will change this country. India is now in a cusp. We are close to a tipping point. The transformation of India is close at hand. It is happening because there is decades of struggle from all of us. Now is the time for us to reap the dividends. Now is the time to take this forward aggressively. In the next few years, I guarantee you, India will reach a different orbit. India will match China if only we do the right things today, economically, politically, and socially, with wisdom, with vision, with a long-term perspective, with maturity, with great respect for institutions, with capacity for negotiation. And that's what Lok Satta brings to the table. And I appreciate all of you for giving your time, your energy, and your money.